నమ్మిక రుచి ఛానల్కి స్వాగతం అండి. దోసకాయ వంకాయ పచ్చడి. ఒక దోసకాయ తీసుకున్నాను, 8 వంకాయలు తీసుకున్నాను, 14 పచ్చిమిర్చి వేసానండి. మన కారానికి సరిపడా వేసుకోవచ్చు. ఇప్పుడు అవి నీట్గా కడిగి పక్కన పెట్టి దోసకాయ సన్నగా కట్ చేస్తున్నానండి. ముక్కలు ఇవి సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఎంత సన్నగా వస్తే అంత బాగుంటుందండి. పచ్చట్లో వేస్తానికి మనం కచ్చాబచ్చా దంచుతాం కాబట్టి మిక్సీ అది పట్టకూడదండి. ఇవైతే పచ్చడి అంతా నీరైపోద్ది మిక్సీలో వేస్తే. ఇలా సన్నగా తరిగి వేసుకోవాలండి. ఇందుట్లో అయితే చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, నా ఛానల్ మీరు కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చాలా బాగుంటుందండి ఈ పచ్చడి. ఇప్పుడు పావు పక్కన పెట్టి వంకాయలు నీట్గా కడిగి కట్ చేద్దాము. తోడాకు మొత్తం తీసేయాలండి. అవి అన్నం ఏమి తినబుద్ధి కానప్పుడు ఇది చేసుకుంటే ఒక్క ముద్ద తిందామనుకునే వాళ్ళు 4 ముద్దలు తింటారండి. ఇలా నీట్గా వేసి గిన్నెలో పసుపు ఉప్పు వేసి శుభ్రంగా వాషేసి పక్కన పెడదాం. ఇవి నల్లగా కమిలిపోకుండా ఉంటాయండి. ఇవి అయితే పాన్ పెట్టి ఆయిల్ వేసి పచ్చిమిర్చి వేయిందాం. నిమ్మకాయ అంతా, చిన్న సైజు నిమ్మకాయ అంతా చింతపండు నానబెట్టి పక్కన పెట్టానండి. ఇప్పుడు ఈ పచ్చిమిర్చిలో పసుపు వేసానండి. ఇలా మగ్గాక తీసి పక్కన పెట్టి అందుట్లోనే వంకాయ ముక్కలు వేద్దాం. ఇవి సన్న సెగ మీద వేగాలండి. ఇవైతే సిమ్లో పెట్టుకునే వేయించుకోవాలి. అందుట్లోనే కొద్దిగా కొత్తిమీర వేసానండి. ఇప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చి, చింతపండు, సాల్ట్ వేసి మిక్సీ పట్టి ఇవంతే పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడైతే వంకాయ ముక్కలు మెత్తగా ఏగినాయండి. అవి అయితే ఇప్పుడు అవి కచ్చాబచ్చా దంచుదాము రోట్లో వేసి. అంటే ఇదేనండి రోల్ అంటే నేను ఇదే వాడతానండి, చిన్నది. ఇవి కచ్చాబచ్చా నలిగాక ఇప్పుడు దోసకాయ ముక్కలు కూడా వేసి మనకు అందుట్లో ఎన్ని పడతాయో చూసుకుని వేసుకోవాలండి. ఇవి కూడా కచ్చాబచ్చా దంచాలండి. పేస్ట్ కింద చేసేయకూడదు. ఇప్పుడు ఇందుట్లోనే పచ్చిమిర్చి పేస్ట్ వేద్దాము. చింతపండు, పచ్చిమిర్చి, సాల్ట్ కలిపేసానండి అందుట్లో. అవి కూడా కలిపి జీలకర్ర, ఎల్లుల్లిపాయలు అందుట్లోనేసి అవి కూడా ఎక్కువ నలగకూడదండి. కొద్దిగా కచ్చాబచ్చాగా దంచాలి. అవి కూడా సూపర్గా తినేటప్పుడు సూపర్గా ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఏమీ తినబుద్ధి కానప్పుడు ఇలా చేసుకుంటే నోటికి ఎక్కుతుందండి. పాన్ పెట్టి అదే పాన్లో ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేసి కరివేపాకు వేసి గుమగుమలాడే వంకాయ దోసకాయ పచ్చడి రెడీ. మీరు చేసి అలా కుదిరిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్నట్లయితే. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.
పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్.